వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక లో కాస్ట్లో 2 BHK ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు, అలాగే హైవేకి జస్ట్ 100 మీటర్స్ అనమాట. అంటే వాకబుల్ డిస్టెన్స్ అండి. ఈ ప్లాట్ అయితే మాత్రం ఫ్లోర్కి ఒక ప్లాట్ అండి. చాలా రీజనబుల్ కాస్ట్గా వస్తుంది మనకి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 800 అండి. ల్యాండ్ షేర్ అయితే 21 గజం అనమాట. ఓన్లీ బైక్ పార్కింగ్. ఇది ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్, ఫేసింగ్ అయితే ఈస్ట్ అండి. ఫ్లోర్ కి ఒక ప్లాట్ అనమాట. అంటే ఇండివిజువల్ గా ఉంటుందండి. ఫ్లోర్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ గా వస్తుంది. కొద్దిగా పనులు అయితే ఉంటాయి. ఓన్లీ బైక్ పార్కింగ్ తోనే సేల్ అండి. ఈ ప్లాట్ కి వచ్చేసి ప్లాన్ ఉంది, మనకి బ్యాంక్ లోన్ వస్తుంది, కబోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. కానీ లిఫ్ట్ అయితే లేదండి, ఓన్లీ స్టెప్స్ మాత్రమే. ఈ ప్లాట్ కి అయితే ఓన్లీ బైక్ పార్కింగ్ అండి. హైవేకి జస్ట్ 100 మీటర్స్ అనమాట. వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి, ఎందుకంటే రోడ్ సైడ్ బాల్కనీ కూడా వస్తుంది. కేవలం ఈ ప్లాట్ కాస్ట్ అయితే 20 లక్షలు ఫైనల్ గా చెప్తున్నారండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉండొచ్చు. వాళ్ళైతే మాత్రం ఫైనల్ అంటున్నారు 20 లక్షలు. హైవేకి జస్ట్ 100 మీటర్స్ అండి, ఇళ్ల మధ్యలోనే. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ ప్లాట్ కాస్ట్ అయితే 20 లక్షలు మాత్రమేనండి. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చూసారు కదా, చాలా బాగుంది ప్లాట్ అయితే మాత్రం. ఇప్పుడు మనకు కనబడుతుంది నేషనల్ హైవే అండి. జస్ట్ ఇక్కడ నుంచి 100 మీటర్స్ అనమాట. చాలా మంది కూడా లో కాస్ట్ లో కావాలి, రోడ్డు దగ్గరలో కావాలి అన్న వాళ్ళకి ఈ ప్లాట్ అయితే చాలా బాగుంటుందండి. అది కూడా ఇండివిజువల్ ఫ్లోర్ అనమాట, సపరేట్ గా ఉంటుంది ఎవరి కాళ్ళకి.